సో ఇప్పటివరకైతే ఏదైతే లాస్ జరిగింది అయిపోయింది. సో ఇప్పుడొచ్చే కొత్త అంటే ఎవరైతే వస్తారో ఫ్రాంచైజెస్ కోసము వాళ్ళకి మీరిచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? సేమ్ దీని ఉంటుంది. నుండి అప్‌డేట్ ఏమైనా ఉందా? సేమ్ ఉంటుంది. సేమ్ సేమ్ ఉంటుంది. సేమ్ కండిషన్స్. అంటే సేమ్ లైక్ ఉంటుంది. అంటే మళ్ళీ సేమ్ ఇప్పుడేదైతే మీరు అంటున్నారో ఈసారి మంచితనంతో అవ్వదు. యాక్చువల్లీ థింగ్ ఏందంటే, ఇప్పుడు నేను ఫస్టే చెప్పాను. ఒకటి ఫెయిల్ అయితేనే మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తుందని. సో, ఇప్పుడు నాకైన డ్యామేజ్ అనేది ఇప్పుడు ఇది చాలా మంది స్టార్టప్స్‌కి యూజ్ అవుతది ఈ పాయింట్. హ్మ్. నాకైన డ్యామేజ్ ఫస్ట్ స్టాఫ్, రెండోది డిస్ట్రిబ్యూటర్స్, థర్డ్ వన్ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు. ఎవరైతే మాకు డిజిటల్ మార్కెటింగ్ చేశారో వీళ్ళకి మనం పేజెస్ యాక్సెస్ ఇచ్చేస్తుంటాం. సో, కస్టమర్స్ అంతా అట్రాక్ట్ అవుతుంటారు. వాళ్ళకి కొన్ని కొన్ని ఏమవుతాయంటే ఇప్పుడు ఇన్‌స్టా‌లో, ఫేస్‌బుక్‌లో అప్రోచ్ అవుతుంటారు. సో, ఆ లీడ్స్ అంతా కూడా బయటికెళ్తుంటది. ఈ 3 దగ్గర నుంచి ఉంది. సో, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను 1 వీక్ నుంచి రీస్టార్ట్ చేశానని చెప్పానో, ఇక్కడ ఫస్ట్ నేనొచ్చే కస్టమర్స్‌కి కండిషన్స్ మారలేదు. వచ్చే స్టాఫ్‌కి ఏం పెట్టాను ఇప్పుడు కొత్త క్లాస్, మీరు నా దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు కానీ, చేసి టర్మినేట్ లేదా రిజైన్ డేట్ హ్మ్. నుంచి కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు రిలేటెడ్ టు దిస్ ఇండస్ట్రీ ఎక్కడ మీరు పార్టిసిపేట్ చేయొద్దు. చేస్తే ఓకే. యూ విల్ బి ఎంటైటిల్. ఓకే. ఇది సేమ్ కండిషన్ ఫర్ ఎంప్లాయీస్ అండ్ సేమ్ కండిషన్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ సేమ్ కండిషన్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో, ఇప్పుడు ఇన్ కేస్ నేను చీటే చేయాలి, స్కామే చేయాలనుకుంటే ఆ ఒక్క అడ్వాంటేజ్ తీసుకొని, ఆ అగ్రీమెంట్‌లో ఉన్న క్లాజ్ తీసుకొని, ఈ ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ నవంబర్, డిసెంబర్‌లో. ఓకే. అప్పుడే ఒకేసారి అందరికి చెప్పేసేసి, అదే మా నియర్ పీఎస్ ఏదైతే ఉందో వాళ్ళెళ్ళింది. అదే పీఎస్‌లో వీళ్ళు వాంటెడ్‌గా నా బ్రాండ్‌ని ఎఫెక్ట్ చేస్తుర్రని చెప్పేసి, నేనే ఒక లీగల్‌గా ఒక అప్రోచ్ అయిపోయి చేసుంటే, ఎవరు నా ఆఫీస్‌కొచ్చే రైట్ ఉండదు అఫీషియల్‌గా. ఎవరు నా గురించి మాట్లాడేది అది ఉండదనమాట. బట్ ద థింగ్ ఏందంటే, నేను మెస్సప్ అవ్వాలి అనుకోలేదు. ఇప్పుడు నేను కమిట్మెంట్స్ ఇచ్చాను, రీఫండ్స్ ఇస్తాను. బట్ ఇన్ టైమ్‌లో నాకు ఆ టార్గెట్ నేను రీచ్ కాలేకపోయాను. రీచ్ అయ్యేవాడిని. బట్ మీరు రాకండి మేమే కాల్ చేస్తామని చెప్పినా గానీ, మీరే అగైన్ అండ్ అగైన్ మా ప్రెమిసెస్‌కొచ్చి కొత్తగొచ్చే సేల్స్‌ని మీరు ఇంపాక్ట్ జేసిర్రు. మీరు ఇంపాక్ట్ జేయకుండా మా స్పేస్ మాకిచ్చుంటే, ఆన్ టైమ్‌లో నేను గూడా కమిట్మెంట్ ఫుల్‌ఫిల్ అయ్యేవాడిని. ఇప్పుడు హార్డ్‌లీ ఒక 20 పీపుల్ అరౌండ్ ఉంటారంతే. వాళ్ళది కూడా 1 ఆర్ 2 మంత్స్‌లో సార్ట్ అయిపోతదంతే. ఇట్స్ ఎ మ్యాటర్ ఓకే. ఆఫ్ టైమ్ అంతే. ఓకే. సో, నార్మల్ టీకి, మిస్టర్ టీకి డిఫరెన్స్ ఏంటి? జస్ట్ మేకింగ్ అండ్ టేస్ట్ అండి. సో, ఓకే. ఇప్పుడు లైక్ మేమేందంటే మా టీ పౌడర్ కానుంచి మొత్తం అస్సాం నుంచి తెప్పించుకుంటాం. దానికి సెపరేట్ ఫార్మ్స్ నుంచే మేము కొంచెం రిక్వైర్మెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి తెప్పించుకుంటాం అన్నమాట. మాకిలా కావాలి అనేది. దాంట్లో గ్రేడ్స్ ఉంటవి. డిఫరెంట్ డిఫరెంట్ మెజర్‌మెంట్స్ ఉంటాయన్నమాట. అకార్డింగ్ టు మేము ఫస్ట్‌లో ఒక 600 టీ పౌడర్స్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు 600 టీ పౌడర్స్ తెప్పించేసి అన్నిటి మీద ఎక్స్‌పెరిమెంట్ చేశాం. మాకేదైతే మ్యాచ్ అయిందో 600 టీ పౌడర్సా? 600 టీ పౌడర్స్ ఓకే. తెప్పించాం. సో, నార్మల్‌గా వాటిలో ఆ! టీ అంటే టీ పౌడరు, పాలు, వాటర్, ఆ! పంచదార. కొంతమంది ఇలాచి, కొంతమంది అల్లం ఇలాంటివి యేసుకుంటారు. కానీ పౌడర్‌లోనే ఇన్ని 600 చే యాహ్! డిఫరెన్సెస్ ఉన్నాయా? మేము డిబ్రూగర్‌లో దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ స్పెండ్ చేశామనమాట. అంటే ఓకే. పోవడం, రావడం, ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్. ఓకే. సో, డిబ్రూగర్ ఆ ఏరియాలు మొత్తం అస్సాంలో తిరిగి వచ్చామనమాట ఎస్టేట్స్ అన్నీ కూడా. సో, ఒక 600లో మేము ఒక 2, 3 ఫైనల్ చేసుకున్నాము. లైక్ ఆ టీ పౌడర్ కొంచెం యూనిక్ ఉంటుందనమాట. దాన్ని కొంచెం మనకెలా ఉంటుందంటే సెన్స్ అవుతది. టీ అనేది తాగినప్పుడు కొంచెం ఇన్‌స్టాంట్ రిలీఫ్ వచ్చేటట్టు తెలుస్తుందనమాట ఆ పౌడర్. అది ఒకటుంటుంది. అండ్ వి డోంట్ యాడ్ ఎనీ కలర్స్ కానీ, టేస్ట్ కానీ కొంతమంది చాక్లేట్ పౌడర్స్ వాడుతుంటారు. కలర్ కోసం వేస్తుంటారు. టేస్ట్ కోసం వేస్తుంటారు. మా దాంట్లో అలాంటివి ఏమి ఉండవనమాట. ప్యూర్ టీ పౌడర్ ఉంటుంది. మోరోవర్ ఇప్పుడు మేమేంటంటే ఇక టీ అనేది మాకొచ్చిన గ్యాప్ వలనో, ప్రెజెంట్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ రావడం వల్ల కొంచెం ఇండస్ట్రీ అనేది సాచురేట్ అయింది. కన్జంప్షన్ ఉంది. బట్ ఫ్రాంచైజీ ఇండస్ట్రీ అనేది సాచురేట్ అయింది. సో, ఇప్పుడు నెక్స్ట్ దేనికి ఫ్యూచర్ ఉంటుందని మేము ఆర్&డి చేయించుకుంటే మాకు తెలిసిందేందంటే, సో, ఇరాన్‌కి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అండ్ వి ఓకే. ఆర్ ద ఫస్ట్ కంపెనీ. ఫస్ట్ ఇరానీ ఫ్రాంచైజీ స్టార్ట్ చేసింది మేమనమాట. ఓకే. ఇప్పుడు ఇంటర్నేషనల్‌లో మనకి డిమాండ్ ఉంది ఇరానీ చాయ్‌కి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డిమాండ్ ఉంది. లైక్ ఇప్పుడు నేను మహారాష్ట్ర ఎళ్ళినా, లేదా వెస్ట్ బెంగాల్ ఎళ్ళినా, లేదా సమ్ అదర్ స్టేట్ ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా హైదరాబాద్ కంపెనీ, హైదరాబాద్ ఇరానీ అంటే మనకుండే మార్కెట్ మనకుంటుంది. నార్మల్ టీకి అండ్ ఇరానీ టీకి కూడా టీ పౌడర్స్ చేంజ్ ఉంటుందా? చేంజ్ ఉంటుంది. చేంజ్ ఓకే. ఉంటుంది. వెసల్స్ చేంజ్ ఉంటాయి. మేకింగ్ మెథడ్ డిఫరెంట్ ఉంటుంది. అన్నీ డిఫరెంట్ మేకింగ్ ఉంటాయి. మెథడ్ డిఫరెంట్‌గా యాహ్! ఉంటుందని తెలుసు. ఎందుకంటే టీ పౌడర్ నార్మల్ గూడా టీ చేంజ్ వేరే ఉంటుంది. ఉంటుంది. అండ్ ఇది ప్రాసెస్ వేరే యాహ్! ఉంటుంది. నేను యాహ్! చూసిన ప్రకారం. యాహ్! బట్ టీ పౌడర్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయా? యాహ్! అవును. నార్మల్‌గా మిస్టర్ టీ దగ్గర కానీ, ఇరానీ దగ్గర కానీ ఫ్రాంచైజ్ తీసుకోవాలి మీ దగ్గర అంటే ఎంత ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది? యాక్చువల్లీ 4,00,000 ఉంటుంది. విచ్ ఈస్ నెగోషియబుల్. నెగోషియబుల్.
3.5, 3.6కి మేము ఇస్తాము. ఓకే. సో టోటల్ అంటే ఇంక్లూడింగ్ షెఫ్ కానీ లేదంటే ప్రొడక్ట్స్ కానీ? లేదండి. యాక్చువల్లీ కిచెన్ ఎక్విప్‌మెంట్ మేమిస్తాము. ఓకే. బ్రాండింగ్ మేము చేస్తాము. ఓకే. దాంతో పాటు మెను ట్రైనింగ్ ఉంటుంది. మా దగ్గరికొస్తే కంప్లీట్‌లీ ఫ్రీ అన్నమాట. ఓకే. వాళ్ళ దగ్గరికి పర్సన్ పంపమంటే ఇప్పుడు బయట చెఫ్స్ ఉంటారు. మనకు మ్యాన్ పవర్ సప్లై ఉంటది. వాళ్ళు సమ్ బేసిక్ చార్జ్ చేస్తారు. లైక్ 5,000, 10,000 మ్యాన్ పవర్ సప్లైకి. ఓకే. అక్కడి నుంచి వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళెళ్లి అక్కడ సెట్ చేస్తారన్నమాట. ఓకే. ఆ కాంటాక్ట్ మనం ఇస్తాము. చెఫ్ ఓకే. కాంటాక్ట్ మనం ఇస్తాము. వీళ్ళు ట్రైనింగ్ వస్తే మన ఫుడ్ కోర్ట్స్‌లో ఎన్ని డేస్ అయినా ఫ్రీగా ఇస్తాము. అండ్ వాళ్ళు మళ్ళీ ఎళ్ళిన తర్వాత 1 ఇయర్ తర్వాత వాళ్ళ చెఫ్ వెళ్ళిపోయినా గానీ, మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు 1 ఇయర్ తర్వాత ట్రైనింగ్‌కొచ్చినా ఫ్రీగా ఇస్తామన్నమాట. అలా లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంటుంది. నార్మల్‌గా మనం టీ షాప్‌కి వెళ్తే గనుక రకరకాల టీస్ ఉన్నాయి. హ్మ్. మీరన్నట్టుగా ఇందాక ఇప్పుడు కొత్తగా చాక్లేట్ టీ అని, ఏదో థమ్స్ అప్ టీ అని, స్ప్రైట్ టీ అని ఇలాంటివన్నీ గూడా వస్తుంది గదా! సో ఒకవేళ మేము గనుక మీ దగ్గరికి వెళ్తే, మిస్టర్ టీ దగ్గరికి వెళ్తే గనుక స్పెషాలిటీ ఏంటి? స్పెషల్ టీ ఏంటి? నార్మల్. సింపుల్ థింగ్. మేము అలాంటివి ఏవి కూడా ఎక్స్‌ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేయం. మొత్తం ఓకే. నేచురల్ అన్నమాట. ఇప్పుడు ఇరానీ స్టార్ట్ చేసిన కాంచి ఈవెన్ మిల్క్, ప్యాకెట్ మిల్క్ గూడా యూజ్ చేయట్లేము. ఓకే. డైరెక్ట్ బఫెలో మిల్క్. యాహ్! ఈ మిల్క్ మ్యాటర్‌కొస్తే ఆ! చాలా మంది కూడా ఆ! పౌడర్ మిల్క్ యూజ్ చేస్తున్నారు. యాహ్! చాలా టీ సెంటర్స్‌కి వెళ్తే మనకు తెలుస్తది అక్కడ. మన ముందే కలుపుతూ ఉంటాడు. అడల్టెడ్. మనం అడగలేము, చేయలేము. మన ముందే కలుపుతాడు. మన ముందే అన్నీ చేసి ఇస్తాడు. లైక్ మన దగ్గరైతే అలా ఏం లేదు. మనదంతా నేచురల్. ఓకే. టోటల్‌గా నేచురల్. కూడా నేచురల్ టీయే నేచురల్. ఉంటుంది. యాహ్! ఓకే. సో ఇప్పటివరకి బిజినెస్ గురించి తీసుకుంటే, పర్సనల్ లైఫ్‌కి వస్తే మీ మీద ఒక అటాక్ జరిగింది అని విన్నాము. ఆ! ఇది ఎంతవరకి కరెక్ట్? అది బిజినెస్ పరంగా జరిగిందా? లేదంటే పర్సనల్ అటాకా అది? ఇది యాక్చువల్‌గా ఏంటంటే చెప్పాను గదండీ! ఇప్పుడు లైక్ కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. హ్మ్. కొంతమంది కావాలని పోక్ చేయడము. ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారు. ఆయన సమ్ ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఆన్సర్ చెప్పాను. ఆయనతో పాటు ఆ లోకల్ ఎవరో 2 పీపుల్ వచ్చారు. వాళ్ళు మెస్ అవ్వడము, వాళ్ళు కొంచెం అంటే డీగ్రేడ్ చేసి మాట్లాడడం అలా చేశారనమాట. అలా మెస్ అయినప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ట్రాన్సాక్షన్ అప్ టు ద ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఏదున్నా మ్యూచువల్ సార్ట్. ఇప్పుడు మాకంటూ ఒక ఆఫీస్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది, మాకు రెప్యుటేషన్ ఉన్నది. వచ్చి మా ఎంప్లాయీస్ ముందు అంటే ఇప్పుడు వీళ్ళకందరికి ఏం ఫీడ్ చేశారంటే మీరెళ్లి గొడవ పెట్టుకోండి. ఎంప్లాయీస్ ముందు అది చేయండి. ఎందుకంటే కొత్త స్టాఫ్‌ని సెట్ చేస్తున్నాం గదా! ఆ స్టాఫ్ బ్రేక్ అయితే మేము బ్రేక్ అయితాం. అవును. ఇప్పుడు కొత్త స్టాఫ్ ఇప్పుడు లైక్ ఒక 10 పీపుల్ ఉన్నారు. వాళ్ళ ముందు ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి ఒర్లితే ఏమవుతది? వాళ్ళు పానిక్ అయిపోయి రిజైన్ చేస్తారు. సో, ఇది అవ్వాలి అని చెప్పేసేసి వీళ్ళు పోక్ చేయడం అన్నమాట. థర్డ్ పార్టీస్. పోక్ చేయడం, కామెంట్స్ పెట్టియడం. మీరు కామెంట్‌లలో పెట్టండి. అది పెట్టండి, ఇది పెట్టండి. ఇవన్నీ చేయడం అన్నమాట. దీనివల్ల ఆ పర్సన్ వచ్చినాయన, ఆయన మేము మాట్లాడుతున్నాం అంతవరకు ఫైన్ బానే ఉంది. పక్కనాయన ఎందుకొచ్చాడు? ఆయనొచ్చాడు కాలర్ పట్టుకొని. ఎవ్వరికైనా కాలర్ పట్టుకుంటే కోపం వస్తది. నేను పుష్ చేశాను. పుష్ చేసి అక్కడ ఒకరికి పుష్ అయింది. ఆయన అక్కడ ఉన్న నైఫ్ తీసుకొనొచ్చి అటాక్ చేశారు. ఓకే. యాహ్! సో కంప్లీట్ బిజినెస్ పరంగానే ఈ బిజినెస్ అటాక్. అది జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అది పెద్ద అమౌంట్ కూడా ఏం కాదు. వాళ్ళు జస్ట్ వెయిట్ చేస్తే అయిపోయేదన్నమాట. అది చేసేసారు. సో నార్మల్‌గా కూడా ఇంకో డౌట్ ఉంది. మీ యాహ్! గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా అంటే వచ్చిన న్యూస్ కానీ, యాహ్! లేదా జరిగిన ఇష్యూస్ కూడా కానీ, హ్మ్. నవీన్ రెడ్డి గారికి ఎవరైతే మిస్టర్ టీ ఫౌండర్ నవీన్ హ్మ్. రెడ్డి ఉన్నారో హ్మ్. ఆయనకి పొలిటికల్ సపోర్ట్ హ్మ్. అండ్ పోలీస్ వాళ్ళ పరంగా కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. అందుకే హ్మ్. ఏ కేస్ నుండైనా సరే ఈజీగా బయటకొచ్చేస్తున్నారు. హ్మ్. తన పైన పెట్టిన ఏ కేసెస్ అయినా కూడా ఎక్కువ డేస్ నిలవట్లేదు. లైక్ మీరన్నట్లు ఇలాంటి చాలా వస్తున్నాయన్నమాట. మీరన్నట్లు హ్మ్. అలా కేసెస్ అలా నేను ఆఫ్‌కోర్స్ నాకు కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. హ్మ్. అలా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ ఈ గార్బేజ్ అంతా ఎందుకు క్యారీ చేస్తాను? నాకున్న ఇన్‌ఫ్లుయెన్స్ ఇట్లా చిటికేస్తే నేను చెప్పాను కదా! యాస్ ఐ సెడ్ పీఎస్‌లో నేనే ఎళ్లి అఫీషియల్‌గా వితౌట్ ఇన్‌ఫ్లుయెన్స్ ఎళ్లి కూడా ఒక పిటిషన్ ఇచ్చుకొని నన్ను ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారు. నా బ్రాండ్‌ని ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసేసి అది ఎనఫ్. దానికి ఒక నార్మల్ సిటిజన్ లాగా పోయినా సరిపోతుంది. నేను ఒకవేళ పోలీస్ వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే, నేనొక బాధితునిలాగా పోయినా సరిపోతుంది. నాకు దానికి ఇన్‌ఫ్లుయెన్స్ కూడా అవసరం లేదనమాట.